లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మనం జాన్యువరి 2026 నెలలో తులారాశివారి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి వృత్తి, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం ఇలా అన్ని ముఖ్యమైన అంశాల గురించి క్లియర్గా చర్చిద్దాం. సరే, ముందుగా జనరల్గా ఈ నెల ఎలా ఉండబోతోందో చూద్దాం. తులారాశివారికి జనవరి 2026 చాలా మటుకు అనుకూలంగానే ఉండబోతోంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ నెలలో ఒక పెద్ద గ్రహమార్పు జరగబోతోంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేస్తుంది. ఇంత పాజిటివ్గా ఉండటానికి అస్సలు కారణమేంటంటే, రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఇలా ఏకంగా 4 గ్రహాలు మీ రాశికి 4వ ఇంట అంటే సుఖస్థానమైన మకర రాశిలోకి వస్తున్నాయి. గృహం, కుటుంబం, మానసిక ప్రశాంతతను సూచించే ఈ స్థానంలో 4 గ్రహాలు ఒకేసారి చేరడమనేది చాలా బలమైన పాజిటివ్ మార్పన్నమాట. దీని ఎఫెక్ట్ మీకు నెల 2వ వారం దాటాక స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కెరియర్ విషయానికి వద్దాం. ఈ నెలలో సక్సెస్ అవ్వాలంటే 2 కీవర్డ్స్ అండి. 1 నెమ్మది, 2 నిలకడ. మీ సహనం, మీ కంటిన్యూస్ ఎఫర్ట్ ఇవే మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నవాళ్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ట్రాన్స్ఫర్స్కి మంచి అవకాశాలున్నాయి. ఇక బిజినెస్ చేసేవాళ్లకి గ్రోత్ వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మీరు పడే ప్రతి కష్టం, మీ అంకితభావం ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. సో డోంట్ వరీ. వృత్తిలో స్టెబిలిటీ వచ్చిందంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కూడా కనిపిస్తుంది కదా. అందుకే ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు బ్యాలెన్స్డ్గా, స్టేబుల్గా ఉండబోతోంది. ఈ నెలలో మనం ఏం ఆశించవచ్చంటే, ఒకవైపు ఆదాయం పెరుగుతుంది, మరోవైపు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. సో ఓవరాల్గా చూస్తే మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఇక ఈ నెలలో మరో హైలైట్ ఏంటంటే, నెల 2వ భాగంలో కుజుడి బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల భూమి కానీ లేదా ఏదైనా ప్రాపర్టీ కొనడానికి చాలా మంచి అవకాశాలు కలిసి రావచ్చు. ఇక ఆ పర్సనల్ రిలేషన్షిప్స్ విషయానికి వస్తే, ఈ నెలను మనం 2 వేర్వేరు భాగాలుగా చూడాల్సి ఉంటుంది. నెల మొదటి భాగంలో మ్యారీడ్ కపుల్స్ మధ్య చిన్న చిన్న ఈగో క్లాషెస్ వచ్చే అవకాశముంది. కానీ కంగారుపడకండి, 2వ భాగంలోకి రాగానే గ్రహస్థితి మెరుగై ఎమోషనల్ బ్యాలెన్స్ పెరిగి ఫ్యామిలీలో అంతా సర్దుకుంటుంది. లవ్ రిలేషన్షిప్స్లో ఉన్నవారికి అంతా పాజిటివ్గానే ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు సుఖస్థానంలోకి రావడమే దీనికి కారణం. దీనివల్ల ఫ్యామిలీలో ఓవరాల్గా హ్యాపీనెస్ పెరుగుతుంది. స్టూడెంట్స్కి ఈ నెల అద్భుతంగా ఉండబోతోంది. అయితే హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి. స్టూడెంట్స్కి ఇది నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. మీ మెమరీ పవర్, కాన్సంట్రేషన్ పీక్స్లో ఉంటాయి. ఈ పాజిటివ్ ఎనర్జీని సరిగ్గా వాడుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం లేదా ఫారెన్లో చదువుకునే అవకాశాలు రావడం ఖాయం. ఇక హెల్త్ విషయానికొస్తే పెద్దగా ఆందోళన పడాల్సిన పనేమీ లేదు. కాకపోతే భుజం లేదా చెవికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు దెబ్బలు తగలకుండా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. చివరిగా, ఈ నెలలో మనకొస్తున్న ఈ పాజిటివ్ రిజల్ట్స్ని ఇంకా పెంచుకోవాలంటే ఒక చిన్న పరిహారముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రంలో పరిహారాలేం చేస్తాయంటే, మనపై నెగటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించి గ్రహాల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని మన వైపుకు ఆకర్షించేలా చేస్తాయి. తులారాశివారికి ఈ నెలకు సిఫార్సు చెయ్యబడిన పరిహారం ఏంటంటే, శుక్రవారం రోజున ఒక మంచి క్వాలిటీ ఉన్న ఒపల్ రత్నాన్ని ధరించడం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ నెలలో విజయమనేది మీ సహనం, మీరు చేసే నిరంతర ప్రయత్నం, ఇంకా మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.